పాపం. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మీ ముందు మాట్లాడుతున్నాను. నేను 5 సార్లు మరణ కోరల నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నా మట్టుకు నాకు మరణమంటే అసలు భయం లేదు. మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ. సేవలోకి వచ్చి 39 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చాలేమో. పిలిస్తే ఎప్పుడైనా వెళ్ళిపోతా. ఈ గుడారం శిథిలం అయిపోతుంది. ఇక్కడ కూర్చున్నా నీవు నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ధ్యానించబోయే ముందు ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. మీ అందరికీ నా ముఖం చూడంగానే ఎవరితనో అనిపించాలి. కొంతమందికి గుర్తుండొచ్చు, గత కొద్ది నెలల క్రితం జరిగినటువంటి ప్రత్యేక కూడికల్లో 1-2 మెసేజెస్ని ట్రాన్స్లేట్ చేశాను. నా పేరు రవికుమార్. నన్ను అందరి ఇంటి దగ్గర లూథర్ అంటారు, ఎందుకంటే చిన్నప్పటి పేరు. నేను 1982లో EU సహవాసంలో ప్రభువుని నమ్ముకున్నాను. 84లో చీరాల్లో సుబ్బారెడ్డి గారు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర బాప్తీసం తీసుకున్నాను. 91లో వివాహానంతరం తెనాలి వచ్చాను. అప్పటి నుంచి ఈ బెరాకలో కొనసాగాను 2005 వరకు. 2005 నుంచి మరి అక్కడెక్కడ బయట ఉంటూ వచ్చాను. ఇది నన్ను గురించినటువంటి పూర్తి సమాచారం. ఎందుకు చెప్పానంటే ఈ అబ్బాయి బెరాక అబ్బాయా కాదా అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు. కాబట్టి నేను సనాతన బెరాక వాసినని చెప్తున్నా. 84 నుంచి నాకు బెరాక లేకుంటే బక్సింగ్ గారు సహవాసం టచ్ ఉంది. బక్సింగ్ గారిని అంటే ఆదివారం పర్సనల్గా కలిసినటువంటి వ్యక్తిని. అంటే ఎలాగంటారేమో, నేను సెంట్రల్ యూనివర్సిటీలో MA చదివేటప్పుడు నేను హెబ్రోన్కి వెళ్ళేవాడిని. అప్పుడే బక్సింగ్ గారు బ్రతికున్నారు, కానీ కోమాలో ఉన్నారు. చైర్లో కూర్చోబెడితే మరి ఆ ప్రేమతో వెళ్ళి ఆయన దగ్గర షేక్ హ్యాండ్ తీసుకునేవాడు ఆ దినాల్లో. సో ఇది నన్ను గురించినటువంటి క్లుప్త సమాచారం. దేవుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి కొద్దిసేపు నాతో ఏకీభవించండి. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే ఒక హెచ్చరిక, డిస్క్లైమర్ అంటారు ముందుగా. నా వాక్యాన్ని గురించి నేను చెప్పాలి ఇప్పుడు మీకు. నేను మీకు చెప్పబోయేది ఇన్ఫర్మేషన్, సమాచారం, అంతేగాని ఇంటర్ప్రిటేషన్ కాదు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమంటారంటే వ్యాఖ్యానం. దాదాపుగా బైబిల్ని వ్యాఖ్యానమే చేస్తారు, ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కానీ ఇన్ఫర్మేషను చాలా తక్కువగా ఉంటుంది. కానీ నేను ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్కి 2 సోర్సెస్ ఉన్నాయి. మొదటిది బైబిల్లో ఉన్నటువంటి అంశాన్ని, దానిలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని, అలాగే ట్రెడిషన్ అంటారు. ట్రెడిషన్ అంటే సాంప్రదాయం, క్రైస్తవ సాంప్రదాయం. ఆదిమ సంఘం నుంచి ఈనాటి వరకు సంఘంలో అనుసరించబడుతూ, ఆచరించబడుతూ, అంగీకరించబడినటువంటి సత్యాలను, దానిని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇంటర్ప్రిటేషన్ అంటే బైబిల్ని వ్యాఖ్యానించడం. బైబిల్ వ్యాఖ్యానం ఇప్పటి వరకు ప్రపంచంలో 2 సిద్ధాంతాలు, అంటే 2 వ్యాఖ్యానాల మీద జరుగుతూ ఉంది. మొదటిది లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే వాక్యాన్ని బైబిల్లో ఉన్నది ఉన్నట్టు రచయిత ఏం రాశాడు, ఎవరికి రాశాడు, ఏ సందర్భాన్ని గురించి రాశాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చెప్పేదాన్ని లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. అలా కాకుండా అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే కథ చెప్పడం, లేకుంటే దానికి సంబంధించినటువంటి ఏమంటామంటే వర్ణన చేయటాన్ని అలిగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రపంచానికి తీరని ముప్పు తీసుకొచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే లిబరల్ థియాలజీ అనేటువంటి ఒక థియాలజీ బయటకు వచ్చింది. ఆ థియాలజీలో యేసు ప్రభు ఉన్నాడా లేడా అప్రస్తుతం అంటారు. పరిశుద్ధాత్ముడు వ్యక్తే కాదా అప్రస్తుతం, ఆయన ఒక శక్తి అంటారు. దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు అంటారు. ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు, లేకుంటే భూమి మీద ఉన్నప్పుడు, ఆయన సిలువకు అప్పగించబడక ముందు ఆయన మాట్లాడిన ఒక మాట ఏంటంటే, మరలా నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటానా అని అన్నాడు. బహుశా అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నామేమో, ఏమో కాదు, వాస్తవం జీవిస్తున్నాము అని మనం అంగీకరించి తీరాలి.
ఈ సందర్భంగా కొన్ని మాటల్ని మనం దేవుని వాక్యంలో నుంచి, అలాగే ట్రెడిషన్ నుంచి, లేకుంటే మన అపోస్తలుల యొక్క వాళ్ళ యొక్క ఆచరించిన విధానాల నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని చూడండి దయచేసి. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. దయచేసి నాతో కలిసి వచనం వెంబడి వచనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు చదవండి. 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 31 వచనాల వరకు మార్చి చదువుతాం. నేను చదువుతాను మొదటి వచనాన్ని, తర్వాత మీరు చదవండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూడగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించుచున్నాను. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకేదైనను కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటాను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. నా రక్షకుడు, నా ప్రభువు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభు దినంలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘంలో నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. అదే సమయంలో ప్రభువా, నీ యొక్క లేఖనాలను పంచుకోవడానికి యోగ్యతను నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇది పౌలు గారు చెప్పినటువంటి యూనివర్సల్ తత్వం అంటారు. దేవుడి గురించినటువంటి యూనివర్సలిజం. సహజంగా దేవుడు అన్ని జనులకు వేరుగా, క్రైస్తవులకు లేకుంటే యూదులకు దేవుడు వేరుగా ఉన్నటువంటి దినాలై అనుకుందాం. ఇక్కడ పౌలు గారు తన సేవలో ఏథెన్స్ అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన దేవత ఆ లాయాలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన గమనించినటువంటి విషయాల నుంచి ఆ యూనివర్సల్ గాడ్ అనేటువంటి లేకుంటే సార్వత్రిక దైవతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. సో ఆయన చూసినటువంటి దేవాలయం మీద రాయబడింది ఏంటంటే, తెలియబడని దేవునికి వారు ఆరాధన చేస్తున్నారు, కానీ ఆయన ఎవరో తెలియదు. అదే లిబరలిజం చెబుతుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ఎవరో తెలియదు. అది లిబరలిజం, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సిద్ధాంతం. అది అదే సిద్ధాంతాన్ని అప్పుడు కూడా అమల్లో వారు ఆచరించారు. దానిని పౌలు వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బహుశా యూదుల ఆచారానికి ఇది విరుద్ధమైనటువంటి సాంప్రదాయం. ఎందుకంటే మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, విగ్రహాల పేరు కూడా ఎత్తకూడదు, వాటి పేరు కూడా ఉచ్చరించకూడదు. అలాంటి సందర్భంలో అన్యజనులు తెలియబడినటువంటి దేవుడు అని చెప్పుకున్నటువంటి ఆ దేవుడు ఎవరో అని బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి వారికి చూపిస్తూ ఉన్నాడు. అది గొప్పతనం. ఇక్కడ పౌల్లో ఉన్న విషయాన్ని మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడంటే తెలియక దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు తెలియచేస్తాను. మీకు తెలియని దేవుడు ఎవరంటే, ఆయన సమస్తాన్ని సృజించినవాడు, సమస్త మానవులను సృష్టించినవాడు. ఒక్క మానవుని నుండి
సమస్త మానవ జాతిని సృజించిన వాడు అని బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి ఆయన చెబుతా ఉన్నాడు. అంటూ ఏమంటా ఉన్నాడంటే, ఆయన ఒక మనిషిని నియమించాడు, ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ పౌలు పరిచయం చేసినటువంటి దేవుడు ఎవరు? ఈ పౌలు పరిచయం చేసినటువంటి ఆ మనుష్య కుమారుడు లేకుంటే మనుషుడు తీర్పు తీర్చడానికి నియమించినటువంటి దేవుడు ఎవరు అనేది మనం చూస్తే దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు దయచేసి గమనించండి. కొంతమందికి చదువుకున్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు, కొంతమందికి కూడా అర్థం అవ్వచ్చు, కొంతమందికి బోరుగా అనిపించవచ్చేమో. దయచేసి మీ మనసు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను, ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా కష్టం, వినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఒక ఆయన ఏమంటాడంటే, ఈ అన్నోన్ గాడ్ అనే గురించి వ్యాఖ్యానిస్తూ ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇఫ్ గాడ్ ఈజ్ అన్నోన్, ఇఫ్ గాడ్ ఈజ్ వెల్ నోన్, he becomes well known. If God is unknown, he becomes unknown. దేవుడు నీకు గనక బాగా తెలియకపోతే, అర్థం అవ్వకపోతే, ఆయన నీ జీవితంలో తెలియని దేవుడే అవుతాడు. దేవుని గురించినటువంటి పరిపూర్ణ సమాచారము నీలో లేకపోతే నీవు తెలుసుకున్న దేవుడు నీకు తెలియని దేవుడు అవుతాడు అంటాడు ఆయన. అది వాస్తవం. దేవుని గురించి ఎంత సమాచారం తెలుసుకోవాలంటే అంత పూర్తిగా తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు బ్రతికున్న దినాల్లో శిష్యులతో మాట్లాడుతూ ఆయన అడుగుతూ ఉంటాడు, జనులు నన్నేమనుకుంటున్నారు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అంటాడు. అప్పుడు శిష్యులు ఒకరే చెప్తారు, నువ్వు ప్రవక్త అంటున్నారయ్యా, నువ్వు ఫలానా ఆయన అంటున్నారయ్యా అంటాడు. సరే, వారి సంగతి వదిలేయండి, మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటాడు. అప్పుడు పేతురుతో వెంటనే ఏం చెప్తాడంటే, నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అంటాడు. అప్పుడు ప్రభు అన్నమాట ఏంటంటే, తండ్రి బయలుపరిస్తే తప్పితే నీకు అది అర్థం కాలేదు, నీ అంతట నువ్వు గ్రహించలేదు అంటాడు. కాబట్టి దైవ మర్మాల్ని గ్రహించటము దేవుని ఆధీనం, వాటిని బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్ముని వెలిగింపుతోటి దేవుని సంగతులను మనం అర్థం చేసుకుంటాం. కొరింథీ పత్రికలో పౌలు అదే చెప్తాడు 2వ అధ్యాయంలో, దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ ఎవరికి తెలియవు అంటాడు. సో ఆ విషయాల్ని ఇక్కడ ప్రస్తావిన్నాడు. కాబట్టి తెలియబడినటువంటి ఆ దేవుడు ఎవరంటే, ఎవరికైతే గాడ్ ఈజ్ నాట్ వెల్ నోన్, ఎవరికైతే దేవుడు పూర్తిగా అర్థం కాలేదో వారికి దేవుడు తెలియబడినటువంటి దేవుడు. అర్థం కాని వ్యక్తులు దేవుణ్ణి వాళ్ళ అభిప్రాయానికి అనుకూలంగా మలుచుకుంటారు. క్రైస్తవుల్లో కూడా దేవుని వాళ్ళ అభిప్రాయానికి అనుకూలంగా మార్చుకుంటున్న వారు ఉన్నారు. బైబిల్లో అర్థం కాక దేవుణ్ణి ఊహించుకున్నటువంటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని మనం అయితే దేవుడు ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరంటే, ఆయన ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. హీ ఈజ్ ద గాడ్ రివీల్డ్. మానవుడు పాపము చేసినందున వాడు పరిపూర్ణంగా ఏమయ్యాడంటే డిప్రావ్ అంటారు, డిప్రావిటీ, టోటల్ డిప్రావిటీ. అంటే ఏమాత్రం కూడా పూర్తిగా పతనమైపోయాడు. అంటే పరిశుద్ధతలో పతనం అయిపోయేటటువంటి మానవుడు పరిశుద్ధమైనటువంటి దేవుని గురించి అర్థం చేసుకునే జ్ఞానము, శక్తి, సామర్థ్యాలు వాడికి లేవు అంటాడు ఒక తత్వవేత్త. కాబట్టి పతనమైన మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. కాబట్టి దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే పతనమైన మానవునికి తను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అది ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడు. దేవుడు ఎవరు? ఆయన పేరేంటి? ఎలా ఉంటాడు? ఆయన లక్షణాలేంటి? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ఉన్నాడు? ఏం చేయబోతా ఉన్నాడు? భవిష్యత్తుని గురించి ఆయన ఉద్దేశాలు ఏంటి? ఇవన్నిటిని కూడా దేవుడే తనను గురించి తాను స్పష్టంగా బయలుపరుచుకున్నాడు. ఆ బయలుపరుచుకున్నటువంటి విధానమే మనకు దేవుని వాక్యం. పతనమైన మానవుడు దేవునికి అనుకోలేని స్పృహలో ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తను కనపరుచుకున్నాడు. ఎలా కనపరుచుకున్నాడు? 2 రకాలుగా దేవుడు తాను కనపరుచుకున్నాడు. మొట్టమొదటిది లేఖనాల ద్వారా తాను కనపరుచుకున్నాడు. ఏంటి లేఖనాలు? లేఖనాలంటే బైబిలే. కాబట్టి దేవుడు లేఖనాల ద్వారా తాను కనపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది యేసు క్రీస్తునందు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు అంటాడు, ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరిచాడు.
కాబట్టి దేవుణ్ణి బయలుపరిచాడు. అందుకే పౌలు ఏమంటాడంటే, ఆయన దేవుని యొక్క అదృశ్య రూపమయ్యుండి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం, అదృశ్య లక్షణం. ఆ అదృశ్య లక్షణంలో ఉన్నటువంటి దేవుడు దృశ్య రూపకంగా భూమి మీద జీవించాడు. అది క్రీస్తుని గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దేవుడు లేఖనాలలో తను తాను పరిశుద్ధపరచుకున్నాడు. కాబట్టి బైబుల్ ఈజ్ ఎ రివీల్డ్ వర్డ్. ఎందుకు ఈ మాట మనం తెలుసుకోవాలంటే, ఈ దినాల్లో చాలామంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. ఏమనంటే, పురాణాలలో లేకుంటే వేదాలలో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నాడు అంటున్నారు. ఉండొచ్చు. కొంతమంది ఇంకొక గ్రంథంలో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ సమీపంగా ఉన్న వ్యక్తి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు లేక దేవుడు, మనం ఎరిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే ఈ బైబిల్లో తను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుడు మాత్రమే. లేఖనాలలో ప్రత్యక్షపరచబడిన దేవుడు. కన్యకకు పుట్టాడయ్యా, మీకు కూడా కన్యకకు పుట్టాడని ఎందుకంటే ఉండొచ్చు. కానీ అది లేఖనాల్లో దేవుడు తనను గురించి తాను బయలుపరుచుకున్న ఒకే ఒక లేఖనానుసారమైన గ్రంథం బైబిలే. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథము అన్నాం. దీనికి ఉన్న ప్రాశస్త్యము, దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అన్ని పుస్తకాల కంటే ఎందుకు గొప్పదంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయం ఇది. మానవుడు ఊహించి రాసినది కాదు. తిమోతి తంతాడనమాట, ఊహల వల్ల లేఖనం పుట్టలేదు కానీ దైవావేశం వల్ల లేఖనాలు పుట్టినాయి అంటాడు తిమోతితో పౌలు గారు చెబుతూ ఉంటాడు. కాబట్టి లేఖనాల్లో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి నిజమైన దేవుడు బైబిల్లోనే ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది హిందువులు అడుగుతూ ఉంటాడు, మాకు కూడా త్రిమూర్తులు ఉన్నారు కదా, మీకు 3 దేవుళ్ళు ఉన్నారు కదా అంటారు. మరి ఏం చెప్తాము వారికి? నిజమే కదా, వారికి 3 ఉన్నారు, మనకు కూడా 3 ఉన్నారు. చాలాసార్లు మనకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి హైందవులకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది. అసలు విషయాలు ఏంటి, బైబిల్ ఏమని ఈ అన్నిటి గురించి సమాచారం ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఏ కోణంలో పరిశీలన చేయాలని చెప్పాను? దేవుని వాక్యంలో నుంచి పరిశీలన చేయాలి. ఈ వాక్యాన్ని తర్కించి సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపి సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులు ఆ కాలం అయిపోయిన తర్వాత మరి అపోస్తలిక్ ఫాదర్స్ అంటారు. అంటే అపోస్తలుల యొక్క వారసత్వాన్ని పుంజుకొని వచ్చినటువంటి వారు దైవత్వాన్ని గురించి బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలని తర్కించి దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఉన్నాడు, బైబిల్లో ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడని చక్కగా వివరిస్తూ వచ్చారు. దీన్ని ఏమంటారంటే ట్రెడిషన్ అంటారు. ట్రెడిషన్. కాబట్టి ఈ ట్రెడిషన్లో నుంచి, బైబిల్లో నుంచి దేవుణ్ణి మనం గ్రహించాలి. ప్రత్యక్షపరచుకున్న దేవుడు ఆయన మనం ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి ఆయన ఎలాగో తాను ప్రత్యక్షపరచుకున్నాడో అలాగే మనం ఆయన ఎరగాలి. అంతేగాని మన ఊహల్లో దేవుణ్ణి కల్పించుకోకూడదు. మన ఊహల్లో మనం దేవుణ్ణి ఊహించుకోకూడదు. ఎందుకంటే ఊహ కాదు దేవుడు లిటరల్గా తాను ఏమని ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు మనం చూద్దాం. అసలు దేవుని వాక్యంలో ఆయన గురించి ఏం రాయబడింది? ఆదికాండము 1వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అంటాడు. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అనేటువంటి ఈ తెలుగు పదము ఇంగ్లీష్లో గాడ్ అంటాం. గాడ్ అంటే ఎవరు అంటే అర్థము, ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, లేకుంటే సమస్త సృష్టి భయపడవలసినటువంటి వాడు, సమస్త సృష్టి ఆయనను చూసి గడగడలాడాలి అని అనిపించేటువంటి వాడు, అంటే పరిపూర్ణమైన శక్తి కలిగిన వాడు అని దాని అర్థం దేవుడు అంటే. దానిని ఆదిమ హెబ్రూ భాషలో ఏమంటారంటే ఎలోహిం అంటారు. ఎలోహిం. ఎందుకు ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే, బైబిల్లో ఉన్న దేవుని యొక్క లక్షణాలు మనకు అర్థం అవ్వాలంటే ఈ ఎలోహిం అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎలోహిం అనేటువంటిది బహువచనంతో కూడినటువంటి నామవాచకము. ఎలోహిం అంటే వాస్తవంగా అర్థం ఏంటంటే దేవుళ్ళు అని అర్థం వస్తుంది, దేవుడు అని కాదు. ఎలోహిం, ఎలోహ్ అంటే దేవుడు ఒక్కడే. సెమిటిక్ భాషల్లో నుంచి, ఆదిమ హీబ్రూ భాష సెమిటిక్ భాషకు సంబంధించి, దానిలోంచి వచ్చిందే అరబిక్ భాష కూడా. సో ఈ ఎలోహ్ అనేటువంటి అరబిక్ భాష నుంచి అల్లాహ్ అనేటువంటి మాట ఉద్భవించింది. దానినే ముస్లింలు ఉచ్చరిస్తూ ఉంటారు. అల్లా అంటే ఒక్కడైన దేవుడు.
కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఎలోహిం అంటా ఉంది. ఇమ్ అంటే హెబ్రీ భాష, అంటే హెబ్రీ గ్రామర్లో ఇమ్ అనేటువంటిది ప్లోరల్. మనకు తెలుగులో గట్టయితే లు కలిపితే ప్లోరల్ అయిపోతుంది. పుస్తకము ఏకవచనము, పుస్తకములు బహువచనము. అలాగే ఎలోహ్ అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవుళ్ళు. కొత్తగా అనిపించవచ్చు మీకు. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? బైబిల్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారని చెప్పదలుచుకున్నావా అంటారేమో. నేను చెప్పను. కానీ ఆ మాటే ఏం చెబుతుందంటే ఎలోహిం అనే మాట దేవుళ్ళు అని చెబుతా ఉంది. అంటే ఎంతమంది దేవుళ్ళు, ఎవరు, ఏంటి అనే విషయం మనం తర్వాత చూస్తాం. ఎలోహిం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి ఎక్కడ దేవుడు అని వాడబడిన బైబిల్లో దాదాపుగా 3000 పైచిలకు దేవుడు అనే మాట, ఈ ఎలోహిం అనేటువంటి మాట ఉపయోగించడం జరిగింది. ఇది ఎల్ అనేటువంటి మూలధాతువు నుంచి వచ్చింది అంటారనమాట. ఎల్ అంటే ఏంటంటే దేవుడు అని. సో అది అబ్రివేషన్గా వాడారు. ఈ ఎల్ అనేటువంటి అబ్రివేషన్ కలుపుకొని ఇంకొక నామాన్ని, అంటే దేవునికి ఉన్న ఒక లక్షణాన్ని జోడించి ఆయనకు మిశ్రిత నామాన్ని ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి యెహోవా ఈరే. సో లేదనుకోండి అంటే ఎలోహిం అంటారు. ఎల్ అంటే దేవుడు, ఎలోహిం సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఎలోహిం. అంటే దేవుడు అనేటువంటి ఎల్ అనేటువంటి అబ్రివేషన్ని ఎలోహిం అనేటువంటి, అంటే ఎలోహి అనేటువంటి మాటతో కలుపుతూ ఉంటారు. సరే, ఈ విషయాలన్నీ మనకు అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అంటే బహువచనముతో ఉచ్చరించబడినవాడు. బహువచనములో అంటే దేవుడు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ విషయాన్ని తర్కిస్తూ వచ్చారు. అదే సాంప్రదాయం అని చెప్పారు. అపోస్తలులు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ బోధ ముగిసిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళ వారసత్వాన్ని పుంజుకొని వచ్చినటువంటి వారు ఆ యొక్క లేఖనాలను దగ్గర పెట్టుకొని తర్కించడం మొదలేశారు, పరిశీలించడం మొదలేశారు. పరిశీలించినటువంటి విషయాలు వాళ్ళకి వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ గమనించాలి. ఆదిమ సంఘంలో దేవుని స్వరూప స్వభావాలకు చర్చిల్లో మొట్టమొదట ప్రాక్సియస్ అనేటువంటి ఒక వేదాంతికి టెర్చులియన్ అనేటువంటి ఒక చరిత్రకాడు ఒక చర్చా గోష్ఠిలో వాదోపవాదాలు జరిగినాయి. ఎలోహిం అంటే ప్లూరల్ కదా, దేవుళ్ళు అని ఉందని. ఈ ప్రాక్సియస్ ఏమంటాడంటే కాదు దేవుడు ఒక్కడే, ఎందుకంటే ఇశ్రాయేలు ఆరాధించిన వచ్చినటువంటి దేవుడు ఒక్కడే. వాళ్ళు ప్రాతకాలం అందు ప్రతిదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఒక్కడే అనే చెప్తారు వాళ్ళు. కాబట్టి అది యూనిటేరియనిజం అంటారు. ఒక్కడే కదా అంటే అప్పుడు ఈ టెర్చులియన్ అనేటువంటి ఆయనకి వివరించాడు ఈ యొక్క ఎలోహిం అనేటువంటి మాటను. ఎలోహిం అనేటువంటి మాటకు వివరిస్తూ ఆయన పెట్టినటువంటి పేరేంటంటే త్రిత్వము అన్నాడు. కాబట్టి మనం చాలామంది అనుకుంటా ఉంటాం త్రిత్వము. దేవుడు అంటే త్రిత్వము చాలామందికి. సో కొంతమంది ఏమంటారంటే ఇది ఒక అభూత కల్పన అంటారు. అది ఏది ఏమైనప్పటికీ ఆదిమ సంఘములో టెర్చులియన్ మొట్టమొదటిగా ఈ త్రిత్వం అనేటువంటి మాటని ఉపయోగించాడు. త్రిత్వం అంటే ఒక్కడై ఉన్న దేవుడు కాదు, కానీ ఆయనలో మిళితమైన వ్యక్తులు ఉన్నారు, ఆయనలో మర్మగర్భమైన వ్యక్తులు ఉన్నారు, దేవునిలో వ్యక్తులు ఉన్నారు అని ఆయన ఒక సిద్ధాంతాన్ని బోధించాడు. అప్పటి నుంచి ఈ ఎలోహిం లేకుంటే దేవుడు అనేటువంటి బహువచనం మీద వాదోపవాదాలు జరుగుతూ వచ్చినాయి. ఆ జరిగిన క్రమంలో మొట్టమొదటి వాదం ఏంటంటే ట్రైథియిజం అంటారు, త్రిమూర్తి వాదము. ఒక ఆయన ఏమన్నాడంటే జాన్ ఆస్కెనజస్ అలాగే ఫిలోఫోనస్ అనేటువంటి వీళ్ళిద్దరు ఏమని వాదించారంటే దేవుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఒక దేవునిలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అంటాడు. దాన్ని ట్రైథియిజం అంటారు, త్రిమూర్తివాదము. ముగ్గురు దేవుళ్ళే, వేరువేరుగా దేవుళ్ళు, కానీ ఒక్క దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు అంటారనమాట. ఇది కాదు అనిపించింది, వాక్యానుసారం కాదు అనిపించింది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ట్రెడిషన్ చెబుతా ఉన్నాను. ట్రెడిషన్ అంటే ఏంటి? సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఊహల్లో నుంచి పుట్టిందా లేకపోతే బైబిల్లో నుంచి తీసుకున్నారో మనం తర్వాత ఆలోచిద్దాం. సాంప్రదాయం ఏం చెప్తా ఉంది? ఆ జరిగిన వాదోపవాదాల్లో జరిగినటువంటి విషయంలో ఏం చెప్తారంటే ఎలోహింలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే ముగ్గురు దేవుళ్ళని వాదించారు వాళ్ళిద్దరు. సో మీరు అనుకోవచ్చు ఇతను ఏంటి ఇంతవరకు బైబిల్లో ఒక వచనం కూడా చెప్పలేదు, అసలు చెబుతుంది వాక్యమేనా అని. ఎందుకంటే
నాకు 84 నుంచి నేను చూస్తూ ఉన్నా, మనకు ప్రతి మాటకి ఒక వాక్యాధారం చూపించాల్సిందే. అది కరెక్ట్ అయినా కాకపోయినా, అతికినాతకపోయినా దానికి ఒక వాక్యం అతికించాల్సిందే. కాబట్టి అది చేద్దాం, బైబిల్ని మనం ధ్యానం చేసేటప్పుడు చేద్దాం. దానికి ముందుగా ట్రెడిషన్ గురించి కూడా మనం ఆలోచించాలి. సో ఏమంటా ఉన్నాడు ఇక్కడ, ట్రైథియిజం ఏం చెప్తావు? ఆ ట్రైథియిజం వాళ్ళు ప్రపోజ్ చేశారన్నమాట. ఆస్కెనాజస్, ఫిలిపోనస్ ఏం చెప్పారంటే ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి. కాదు, దేవుడు ఒక్కడే, ఆయనలో ఉన్న దేవుళ్ళు, ఆయనలో ఉన్న వ్యక్తులు కూడా ముగ్గురు వేరు వేరు కాదు అని ఇంకొక ఆయన బయటకు వచ్చాడు. ఆయన పేరు సెబిలియస్ అంటారు. వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి బిషప్లు, పెద్ద పెద్ద సంఘాలకు నాయకులు, వాళ్ళు మేధావులు, వాళ్ళు బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. సమావేశమైంది రోమా ప్రభుత్వం చీలిపోయిన తర్వాత ఆ తూర్పు సామ్రాజ్యము, ఉత్తర సామ్రాజ్యంలో ఉన్నటువంటి బిషప్లందరూ కలిసి సమావేశం జరిపేవాళ్ళు. కొన్ని వేల మంది, వందల మంది అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ సమావేశంలో వాదోపవాదాలు, చర్చలు జరిగాయి అన్నమాట. చర్చాగోష్ఠులు జరిగాయి. ఆ చర్చాగోష్ఠిలో ప్రతిపాదించబడిన విషయాలు ఏంటంటే, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, దీని యొక్క మచ్చుతునకలు నేటి సంఘాలలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానిని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఆలోచన, ఎలా వచ్చింది ఈ ఆలోచన, ఎందుకు కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటాడంటే సెబిలియస్ ఏమంటే, అబ్బాయి దేవుడు ఒక్కడే, కానీ దేవుళ్ళో 3 ప్రతిబింబాలు ఉన్నాయి, లేకుంటే పాత్రలు ఉన్నాయి అంటాడు. అంటే మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడో, ఒకే వ్యక్తిని 1, 2, 3గా మనం చెప్తాం, డ్రామాల్లో చూస్తూ ఉంటాం. అందుకని ఆయన ఏమంటాడంటే, దేవుడు అనేటువంటి వ్యక్తి సందర్భానుసారంగా, కాలానుకూలంగా, అవసరాన్ని బట్టి తన రూపురేఖలను మార్చుకుంటాడు. తన మాస్క్ మార్చుకుంటాడు, ముఖానికి మాస్క్ మార్చుకుంటాడు. యేసుక్రీస్తుగా కావాలంటే యేసుక్రీస్తు అనే మాస్క్ ధరించుకుంటాడు. పరిశుద్ధాత్ముడిగా కనిపించాలంటే పరిశుద్ధాత్ముడు అనే మాస్క్ ధరించుకుంటాడు. తండ్రిగా కనిపించాలంటే తండ్రి అనే మాస్క్ ధరించుకుంటాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు వ్యక్తులు కాదు, కానీ ఒకే దేవుడు మార్చుకునే వేరు వేరు రూపాలు, మూడు టోపీలు అంటాడు. దేవుడు మార్చుకునే 3 టోపీలే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటాడు ఆయన. అంటే ఆయనకు అర్థం కాలేదు. సో ఇది కూడా కాదు, దేవుని వాక్యానుసారం కాదు అని వాదించినటువంటి వారు ఉన్నారు. వారిలో ముఖ్యులు ఏమంటే ఏరియనిజం అంటాం. ఈ ఏరియన్ అనేటువంటి వాడు చాలా ప్రమాదకరమైనటువంటి. టెర్ట్యులియన్ చెప్పినటువంటి త్రిత సిద్ధాంతంలో నుంచి ఇతను ఎంత డీవియేట్ అయిపోయాడంటే, ఎక్కడికి వచ్చాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకరే, కానీ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వాస్తవమే, కానీ కుమారుడైనటువంటి వాడు దైవ సమానుడు కాదు, దేవుడు కాదు, ఆయన దైవ కుమారుడే. ఎందుకంటే ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడని ఉంది, కాబట్టి పుట్టినవాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని చెప్పాడు. చూడండి ఎక్కడ నుంచి ఎక్కడికి ఆ వాదోపవాదాలు వస్తూ ఉన్నాయో మనం చూస్తాం. ఏరియనిజం ఇది అక్కడ ఉన్నటువంటి ఆ సామ్రాజ్యంలో అల్లకల్లోలం లేపింది. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే మాట అది ఓర్చుకోలేకపోయాడు. ఇందులో ఒక ఆయన ఎథనీసియస్ అనేటువంటి ఒక గొప్ప మహామేధావి, ఆయన ఏరియన్ని తిరస్కరిస్తూ వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినాయి. 2 శాఖలుగా విడిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఏరియన్స్, అథనీషియన్స్. ఎవరు నిజమని నిరూపించుకోవడానికి వాదోపవాదాలు జరిగితే, ఆ రోజు ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజు లేకుంటే కింగ్ ఏం చేశాడంటే, నైసియా అనేటువంటి ప్రాంతంలో 325లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు, అందరినీ పిలిచి. దీన్ని నైసియన్ కౌన్సిల్ అంటారు. ఈ కౌన్సిల్లో చేసిన తీర్మానమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి, అంటే మనం చెప్పుకోం కానీ కొన్ని సంఘాలు చెప్పుకుంటుంటే అపోస్తలుల ప్రమాణము అంటారు దాన్ని. అపోస్తలుల ప్రమాణం, తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన కుమారుని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముచున్నాను అని ఉంటుంది. మీరు కానీ చూస్తే లోదరన్ చర్చికి వెళ్తే మీరు వినొచ్చు. అది ఏమంటారంటే అపోస్తలుల ప్రమాణం, ఆర్థోడాక్సీ అంటారనమాట. దానిలో దేవుడి గురించినటువంటి క్లియర్ కట్ డెఫినేషన్స్ వాళ్ళు తీసుకున్నారు. అథనీసియస్ దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు. దీనిని ఏమంటారంటే త్రిత్వము అంటారు. దీనిని ఏమంటామంటే త్రిత్వము. ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. త్రిత్వం అంటే ఏంటి? త్రిత్వము అంటే ఆ యొక్క నైసిన్ కౌన్సిల్ చెప్పిందంటే, దేవునిలో ఏకత్వం ఉంది, దేవునిలో బహుత్వం కూడా ఉంది. ఆయన ఏకత్వం ఉంది, ఒకడే, ఆయనలో బహుత్వం ఉంది, ఆయనలో 3 ఉన్నారు. దీనినే త్రిత్వం అంటారు. మనము తెలుసో తెలియక వాడే మాట ఆ త్రిత్వానికి ఏంటంటే త్రియేక దేవుని.
త్రియేక దేవుడు. విన్నారా మాట? చెప్పండి, విన్నారా? త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అంటే ట్రైయూన్ గాడ్. ఏమర్థమైంది మనకి ఈ త్రియేక దేవుడు? ఎవరా త్రియేక దేవుడు? మన బైబిల్లో ఉన్న దేవుడే ఆయన త్రియేక దేవుడు. ఎలోహిం అంటే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు, ట్రైయూన్ గాడ్ అంటాం. అంటే ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఏకమై ఉన్నవాడు త్రియేక దేవుడు. ఆయనే ట్రినిటీ అంటాం, ట్రైయూన్ గాడ్ అంటాం. సో ఇప్పుడు ఈ నైసిన్ సమావేశంలో చేసినటువంటి సమావేశంలో తీర్మానాలు ఏంటంటే దేవుడు ఒక్కడే. స్వభావంలో దేవుడు ఒక్కడే, స్వాభావికంగా దేవుడు ఒక్కడే. కానీ ఆయన ఉనికిలో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా గందరగోళం. ముగ్గురు ఒకడెట్ అవుతాడు, ఒకడు ముగ్గురు అవుతాడంటే చాలా కష్టమే. అందుకే వేన్ గురుడెన్ అనేటువంటి ఒక వేదాంత తత్వవేత్త, బైబిల్ వేదాంతి ఏమంటాడంటే త్రిత్వం అనేది అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే మానవుని జ్ఞానము సంకుచితమైంది, ఫైనైట్ నాలెడ్జ్. దేవుని స్వరూప స్వభావము, జ్ఞానము అనంతమైనది. కాబట్టి అనంతమైన దేవుణ్ణి మానవ పరిమిత జ్ఞానంతో, మానవ పరిమిత జ్ఞానంలో ఉన్నటువంటి భాషలో అర్థం చేసుకోవడం కష్టము అంటాడు. అయినంత మాత్రాన దేవుడు తాను ప్రత్యక్షపరచుకోపోలేదు. మానవునికి అర్థమైన రీతిలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి త్రిత్వము అన్నాడు. ఆయన ఒక్కడే. రెండవ తీర్మానం ఏంటంటే దేవుడు ఉనికిలో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. దేవుడు ఒక్కడిగానే ఉన్నాడు, తన స్వభావంలో ఉనికిలో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. సో మరొక విషయం ఏంటో వాళ్ళు చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తులు ప్రత్యేకమైన సంబంధాన్ని లేకుంటే బాంధవ్యాన్ని కలిగి ఉన్నారు. ముగ్గురు కూడా హోదాలో, అంతస్తులో సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. మరి మనం ఎవరిని ఎక్కువ చేసి చూస్తున్నాం, ఎవరిని తక్కువ చేసి చూస్తున్నాం, ఎవరి పేరు ఎక్కువ వాడుతున్నాము, అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నాం మనకు అర్థం కాల. ఇది అర్థం కావాలి. సో ఇవి వాళ్ళు చేసినటువంటి తీర్మానాలు. సరే, బాగుంది. ఈ ట్రెడిషన్కి బైబుల్ ఏమన్నా సపోర్ట్ చేస్తుందా? వీళ్ళు ఊహలతో నిర్మించాడు. నేను చెప్పాను, ఇంటర్ప్రిటేషన్ రెండు రకాలు. లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటే వాక్యానుసారమైన వ్యాఖ్యానము, అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ కథాంశానుసారమైన ఇంటర్ప్రిటేషన్. సో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ మనకు బైబుల్ ఏం చెప్తా ఉంది? అసలు బైబుల్లో ఈ విషయాలు ఉన్నాయా? పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులా కాదా? ఏకత్వం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? ఇప్పుడు తీయండి బైబిల్, ఆదికాండము, క్షమించాలి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6:4. ఇశ్రాయేలు వినుము, ఎవరైనా మన దేవుడైనా ద గాడ్ జెహోవా, ఎలోహిం జెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒక్కడే. ఇంగ్లీష్లో ఓన్లీ వన్ అని ఉంటుంది. మన దేవుడైన యెహోవా ఒక్కడే, అద్వితీయుడు. చాలు, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతా ఉంది. ఇది ప్రతి యూదుడు తన నోటితో ప్రతి ఉదయం ప్రార్థనలో ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ ఒక్కడే అనేటువంటి మాటకు వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటంటే ఈకాద్. ఈకాద్ అంటే హిబ్రూలో అర్థం ఏంటంటే ఓన్లీ వన్ అని కాదు, యునైటెడ్ వన్. యునైటెడ్ వన్ అంటే కలిసి విడదీయరాని సంబంధం కలిగినటువంటి యునైటెడ్ వన్, యూనిఫైడ్ వన్. అంటే యునైటెడ్ అంటే ఒకటి కంటే ఎక్కువ విషయాల్ని ఒకటిగా జోడిస్తే దాన్ని యూనిఫైడ్ వన్ అంటారు. అది ఆ దేవుడు. వారు ఆరాధించిన దేవుడు ఆయన యూనిఫైడ్ గాడ్. వన్ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే యూనిఫైడ్ గాడ్. ఇకాద్ అన్నారు దాన్ని. ఆయన యూనిఫైడ్ గాడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడే కానీ ఒక్కరిలో కలిసిపోయి ఉన్న దేవుడు అని అంటారు. మనం ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయాలు చూస్తే మోషేకు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశంలోనైనా, కింద భూమి మీదనైనా, భూమి కింద ఉన్న నీళ్ళలోనైనా నేను తప్ప వేరొక దేవుడు, నేను ఒక్కడినే దేవుడను అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండం 20 అధ్యాయం 1లో మనం చూస్తే మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. సో దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని చాలా చోట్ల మనం చూస్తాం. యాకోబు అంటాడు దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. దయ్యాలకు కూడా తెలుసు, అంటే సాతానికి కూడా తెలుసు దేవుడు
ఒక్కడే, అనేకులు కాదు. దేవుడు ఒక్కడే అనేటువంటిది మీరు చూస్తే యాకోబు పత్రిక 2:19 ఉంటుంది అన్నమాట. 2:19 ఏంటంటే దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముతుంది. దయ్యాలకు కూడా తెలుసు ఆయన ఒక్కడే అని. దేవుడు ఒక్కడే, బైబిల్లో దేవుడు ఒక్కడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో వ్యక్తులు ఉన్నారు, అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుడు ఒక్కడే అని నమ్ముతా ఉన్నాయి అంటా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా చాలా మనకు ఉన్నాయి, మనం అవన్నీ చూడలేం. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని యేసుప్రభు వారు కూడా చెప్తాడు, దేవుడు ఒక్కడే అంటాడు. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో, మనకు దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కడే అనేటువంటి విషయాల్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎలోహిము ఆయన ఒక్కడే. ఆయన కాలానుగుణంగా ముగ్గురు వ్యక్తులుగా ఆయన తన వర్క్ చేస్తూ వచ్చాడు. ఆ వర్క్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్యమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ సామ్రాజ్యంలో నిన్ను నన్ను ఉంచబోతా ఉన్నాడు. ఆ సామ్రాజ్యంలో ఎలా ఉంటాడు ఆయన అంటే జకరియా గ్రంథం 14:19 చెప్తా ఉన్నాడు. దయచేసి ఒకసారి చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోక రాజ్యంనకు రాజు అయ్యుండును. ఆయన రాజ్యానికి రాజు యెహోవాయే. చదువమ్మా. ఆ దినమున దేవుడు మళ్ళా ఒక్కడే, యెహోవా ఒక్కడే, ఆయనకు ఒకటే పేరు. చూడండి, అంటే అంతములో ఆయన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మొదటిలో ఆదిలో సృష్టిని చేసినటువంటి ఎలోహిమే ఆ ఎలోహిమ్గా ఉండబోతా ఉన్నాడు, ఒక్కడిగానే ఉండబోతా ఉన్నాడు. ఆయన ఒక్కడే, ఆయన పేరు కూడా ఒక్కటే. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ముగ్గురుగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు, అది మనం చూడాలి. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆ విషయంలో తిరుగులేనే. ఏ విషయంలోనంటే స్వాభావికంగా వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు ఏమన్నారంటే, అంటే ఎసెన్స్ సబ్స్టెన్స్ అంటారు, అర్థం కాదు కాబట్టి నేను చెప్పలేదు. ఎసెన్స్ అంటే పదార్థ రూపంగా దేవుడు ఒక్కడే, దానిలో ఉన్నటువంటి వేరు కలిసినటువంటి ఇంగ్రీడియంట్స్ పరంగా ముగ్గురు వ్యక్తులై ఉన్నారని వాళ్ళు డిస్కస్ చేశారు. అది మనకు తర్వాత విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరించారు. బైబుల్ సపోర్ట్ చేస్తూ ఉంది, దేవుడు ఒక్కడే అని బైబుల్ సపోర్ట్ చేస్తూ ఉంది, దేవుని వాక్యం చెబుతూ ఉంది, దీనికి తిరిగే లేదు. కాబట్టి దానినే వాళ్ళు తర్కిస్తూ వచ్చారు. అయితే ఆయనలో మరి బహుత్వం ఉంది కదా, ప్లూరల్ గాడ్ కదా, ఆయన ఎవరై ఉంటారు, ఆ వ్యక్తులు ఎవరై ఉంటారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే దేవుడు ఉనికిలో ముగ్గురై ఉన్నారు. దేవుడు ఉనికిలో ముగ్గురై ఉన్నారు. ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆది కాండంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ విభజన కనిపించదు. కానీ క్రొత్త నిబంధనలో చాలా క్లియర్గా మనం ఆయన ముగ్గురు వ్యక్తులను మనం చూస్తాం. ముగ్గురు వ్యక్తులు కలిసి ఉండడం మనం చూస్తాం. ముగ్గురు వ్యక్తులు ఒకరే అనేటువంటి విషయాన్ని ఆ యొక్క న్యూ టెస్టమెంట్ మనకు బోధిస్తూ ఉంది. ఈయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు దైవ స్వరూపాన్ని కలిగి ఉన్నారు, దైవాంశ సంభూతులు. దే హ్యావ్ ద సేమ్ డివినిటీ. వారికి ఒకే దైవత్వం ఉంది. అంతేగాని తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు కాకుండా పోలేదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాకుండా పోలేదు. వాళ్ళందరూ కూడా దేవుడు, నో డౌట్. తండ్రి దేవుడు అనే విషయాన్ని ఎవరూ కాదనరు, ఇజ్రాయేలీలు కాదనరు, మనము కాదను. కానీ క్రీస్తు దేవుడు కాదనే విషయాన్ని ఇజ్రాయేలీలు దేవుడు అనే విషయాన్ని ఇజ్రాయేలీలు ఒప్పుకోరు, ఇంకెవరు కూడా ఒప్పుకోరు. కొన్ని క్రైస్తవ శాఖల్లో క్రీస్తు దేవుడు కాదని బోధిస్తూ ఉన్నారు. మనం ప్రస్ఫుటంగా చూస్తే జెహోవా విట్నెస్, అలాగే ఇంకా కొన్ని శాఖలు ఉన్నాయన్నమాట. వాళ్ళు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడే అంటారు. సో ఇది జరుగుతున్నటువంటి వాదోపవాదాలు. సో కాబట్టి ఆ దేవుడు ప్రతి వ్యక్తి ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళే. క్రీస్తు కూడా దేవుడే అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. యెషయా ఏమని చెప్పాడు ఆయన గురించి ప్రవచించినప్పుడు? ఇదిగో మనకు 9వ అధ్యాయం 6వ వచనం, 9:6లో ఉంటుంది. ఏమని ఉంటుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు,
బలవంతుడైన దేవుడు ఎలోహిం. ఆయన ఎవరంట? నిత్యుడగు తండ్రి, అది సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి దేవునికున్న పరిపూర్ణత క్రీస్తులో ఉంది, ఆయన కుమారుల్లో ఉందని యెషయా ముందుగానే చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు దేవుడే. దేవుడు అనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా చూస్తాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారి పుట్టుక గురించి దేవదూత ప్రకటిస్తూ వచ్చాడు. ఏమని అన్నాడు ఆయన? 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 1:2లో దేవుని దూత ఏమని ప్రకటించాడు? యేసు ప్రభువారి గురించి ఎవరని చెప్పాడు ఆయన? 1వ అధ్యాయము 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 1:2 మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. 2:2లో ఉందా? ఏమని ఉంది చదువు. నేను 1:2 చెప్తున్నాను. 1:2 రైతే 2:2 బహుశా. సో అక్కడ ఓకే, నేను తప్పు రాసుకొని ఉంటాను. అక్కడ ఏమని ఉంటుందంటే పుట్టబోవాడు పరిశుద్ధుడు, ఆయన దేవుడు అని చెప్తాడు అన్నమాట. సో ఈ విషయాన్ని మనం స్పష్టంగా యోహాను కూడా చెప్తాడు. యోహాను ఏమని చెప్పాడు? యోహాను సువార్త రాసిన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి యోహాను తన సువార్తను రాశాడు. అందుకే దాన్ని సినాప్టిక్ గాస్పెల్ అన్నారు. సినాప్టిక్ గాస్పెల్ అంటే కథా వృత్తాంతం, యేసుక్రీస్తు కథా వృత్తాంతం. ఈయన కథా వృత్తాంతం రాయలేదు. యోహాను రాసింది ఏంటంటే యేసు ప్రభు వారు దేవుడని ఆయన దైవిక లక్షణాల గురించి రాశాడు. రాస్తూ ఆయన ప్రారంభం ఎలా చేశాడంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడు అయినాడు అంటూ 18వ వచనంలో ఉంటే ఆ వాక్యము 12-18లో ఉంటుంది. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మన మధ్య నివసించినటువంటి ఆ కుమారుడు ఎవరంటే ఆది యందు ఉన్న వాక్యము. ఆ వాక్యం ఎవరంటే దేవుడే. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడే అని ప్రస్ఫుటంగా చెబుతా వచ్చాడు. యోహాను తన పత్రికలో చెబుతాడు. ఆయనే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ఆయన మొదటివాడు కడపటివాడు అంటాడు. అల్ఫా ఓమేగా అంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన. ఎవరు? దేవుడే. కడపటివాడు మొదటివారు ఎవరంటే దేవుడే. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు. ముగ్గురులో వారిలో మరి ఆ తేడా మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా వేరుగానే కనిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు కూడా వేరుగానే కనిపిస్తాడు. 12వ అధ్యాయంలో మనం మత్తయి సువార్తలు చూస్తే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆయన బయటకు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకుని యేసు ప్రభు వారు వ్యక్తిగా కనిపిస్తాడు మనకి. అప్పుడు పరలోకం తెరవబడి అప్పుడు మనం చూసేటువంటి దృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో ఆయన మీద నిలిచి ఉండటం ప్రజలు చూశారు. పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో ఉన్నప్పుడు పరలోకం చేల్చబడి పరలోకం నుంచి ఒక స్వరం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పడం అక్కడ విన్నారు. అంటే ముగ్గురు, అంటే త్రిత్వమై ఉన్న దేవునిలోని ముగ్గురు వ్యక్తిత్వాలని లేకుంటే వ్యక్తుల్ని బహుస్పష్టంగా వేరువేరుగా ప్రజలు చూశారు. ఆ దినాన్ని దేవుని వాక్యంలో చెబుతా ఉంది. యేసుప్రభు వారు కూడా 28వ అధ్యాయంలో వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఏం చెప్పాడు? ఆయన బాప్తిస్మం అని చెప్పి ఏం చెప్పంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములలోనికి కాదు, 3 నామాలు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఒకే నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఉందండి అక్కడ? నామములు అని వాడలేదు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం. వ్యత్యాసం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముగ్గురు వ్యక్తులు వేరువేరు వ్యక్తులు, ముగ్గురు దైవాంశ సంభూతులు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. వారి ముగ్గురులో నిత్యత్వం ఉంది. వాళ్ళు నిత్యత్వం నుంచి ఉన్నవాళ్లే. దేవుడు అనాది నుంచి ఉన్నవాడే. తండ్రి అనాది నుంచి ఉన్నాడు, కుమారుడు అనాది నుంచి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనాది నుంచే ఉన్నాడు. భూమిని దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదిలో పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలముల మీద అల్లాడుచుండెను అంటాడు. కాబట్టి ఆయన మాట పలకగా సృష్టి జరిగిందని చెప్తా ఉంటాడు. ఎవరు మాట్లాడితే దేవుడు మాట పలికాడు. ఆ మాట పలికిన మాట ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ మాటనే యోహాను ఏమని రాశాడు? ఆది యందున్న మాట వాక్యము, ఆది యందున్న వాక్యము, వాక్. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడిని ఎవరూ చూడలేదు, ఆయన మాట్లాడటం ఎవరూ వినలేదు,
మరి ఎలా విన్నారు, ఎవరు చూశారంటే ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తనను బయలుపరుస్తూ వచ్చాడు ఆది నుంచి కూడా. థియోఫనీ అంటారు. థియోఫనీ అంటే దేవుడు మానవునికి తను తాను రూపంలో ప్రత్యక్షపరచుకోవడం. దేవుడు రూపంలో తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు ఆది నుంచి. ఏ రూపం అంటే క్రీస్తు రూపంలో కనిపరుచుకుంటూ వచ్చాడు. ఇది మనం నమ్మాలి. ఆ వాక్యం ఎవరంటే ప్రభువే. ఆయన నిత్యత్వం నుంచి ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. ఈ దేవునిలో ఐక్యత ఉంది అంటారు వాళ్ళు ఏకంగానే ఉన్నారు, కలిసే పనిచేశారు, కానీ వేరువేరుగా ఉన్నారు. వాళ్ళకి ముగ్గురికి దైవత్వం ఉంది, ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురు నిత్యత్వం కలిగిన వాళ్ళే, ముగ్గురు నిత్యత్వం కలిగిన వాళ్ళే. మీరు ఈ ఆదికాండం గనక 17వ అధ్యాయం నుంచి మీరు చూస్తే మరి ఎంతమంది దాన్ని చదివినప్పుడు అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఎందుకనంటే అబ్రహాం దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు, ముగ్గురు మనుషులు వచ్చాడు అంటాడు. ఆ ముగ్గురు మనుషుల్ని అబ్రహాం అని ఏమి సంబోధించాడంటే ప్రభువులారా అనలేదు, నా ప్రభువా అన్నాడు. నా ప్రభు అన్నప్పుడు కమ్యూనికేషన్ చూడండి. ఇక్కడ నా ప్రభు అని ఆయన పిలిచినప్పుడు ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. వారు ఎలా చెప్పారు అని అంటారు. వారు అడిగారు ఏమని, నీ భార్య అయిన శారా ఎక్కడ? వారు అంటాడు అన్నమాట. చూడండి అక్కడ మీరు స్పష్టంగా, మనకు సమయం లేదు కాబట్టి వారు అంటాడు. మళ్ళీ కొన్నిసార్లు ఏమంటే యెహోవా ఇలా మాట్లాడాను అంటాడు. ఒక్క విషయాన్ని మనం చూసుకుందాము. ఆదికాండము 17వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు వారు తండ్రి ఒకటే. యెహోవా అంటే ముగ్గురికి యెహోవా అనే నామం ఉంది. మీరు నమ్ముతారో లేదో మరి. తండ్రి యెహోవా అనే, కుమారుడు యెహోవా అనే, పరిశుద్ధ. దేవునికి ఉన్న ప్రతి నామము, దేవునికి ఉన్న ప్రతి లక్షణము ముగ్గురికి ఉంది. అదే త్రిత్వం అంటే అది నమ్మాలి మనం మొట్టమొదట. సో ఇక్కడ మనం చూస్తే హాగర్ని వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టినప్పుడు 16వ అధ్యాయం 9వ వచనంలో ఏం జరిగిందంటే యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని ఉంటుంది అక్కడ. ఏమండి 17వ వచనంలో యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గు యొద్ద, అనగా షూరు ఆ మార్గంలో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని ఏమని చెప్పినాడు. అప్పుడు యెహోవా దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, నీవు వెళ్ళి నీ యజమానురాలికి లోబడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇక్కడ కిందకు వస్తే మనం ఏం చూస్తామంటే అప్పుడు యెహోవా దూత అంటున్నాడు. ఏమని 11వ వచనం యెహోవా దూత ఏమని అంటున్నాడు, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు. యెహోవా దూత అంటున్నాడు ఏమని, యెహోవా నీ మొర విన్నాడు అంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ విన్నటువంటి ఆమె ఏం చేస్తామండి, ఆమె ఒక కంక్లూజన్కి వచ్చింది, ఒక నిర్ణయానికి. 13వ వచనం ఏమని అంటుందంటే అప్పుడు హాగర్ అంటా ఉంది. అది అంటే హాగరు చూచుచున్న దేవుడవు నీవే అని యెహోవా దూతకు పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అని ఉంది. ఇప్పుడు హాగర్తో మాట్లాడింది యెహోవానా, యెహోవా దూతనా? ఏమండి, యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. యెహోవా నీ మొర విన్నాడని చెప్పాడు. ఆ మొర విన్న దేవుణ్ణి హాగర్ ఏమని పిలుస్తుందంటే, నేను చూచుచున్న యెహోవావు దేవుడు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టాను అంట. దేవదూత ఎవరు, తనతో మాట్లాడిన యెహోవా ఎవరు అంటే ఇప్పుడు ఆమె ఏం చెబుతుందంటే, దేవుడు అంటే రచయిత ఏం చెబుతా ఉన్నాడంటే యెహోవా దూత మాట్లాడాడు అంటా ఉన్నాడు. హాగర్ ఏమంటా ఉందంటే ఆ యెహోవావు నీవే అంటా ఉంది. అంటే ఎందుకు ఇది అర్థం ఎప్పుడు మనకి ఇది అర్థమైందంటే దేవుడు త్రిత్వం అనే విషయాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే ఈ విషయం నీకు అర్థం. అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, త్రిత్వం ఉన్నారు. ఇది ఒకటే కాదు, 18వ అధ్యాయం మనం చూస్తే ముగ్గురు మనుషులు కనబడ్డారు అంటారు. అతనికి ఇటు చూడండి 18వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుంది, యెహోవా అతనికి కనబడెను. అబ్రహాంకి యెహోవా కనపడ్డాడు. అబ్రహాం ఎంతమందిని చూశాడు, కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండెను. యెహోవా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఎదుట ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, గమనించాలి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఆయన నేల మట్టుకు సాగుపడి ఏమంటున్నాడు, ప్రభువా. ఈ ముగ్గురిని ఒకేసారి పిలుతాడు, ప్రభువా అంటాడు. నా ప్రభువా, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల అంటాడు. సో ఇలా డిస్కషన్ చేసుకుంటా పోతూ ఆయన ఒక చోట దేవునికి అంటే మనుషులు అంటాడు. అబ్రహామును మాట్లాడిన తర్వాత
యెహోవా ఇంకనూ మాట్లాడుతుండగా ఆ ఇద్దరు వ్యక్తులు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళారు. ఇద్దరు మనుషులు అంటాడు, ఇద్దరు దేవదూతలు అంటాడు. జరిగింది ఏంటంటే, ఈ ఒక్క విషయాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. దేవుడు వేరు వేరు వ్యక్తులు కానీ ఒకడనే విషయాన్ని ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. సో 19వ అధ్యాయము 24వ వచనంలో ఏముంటుందంటే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. అప్పుడు యెహోవా యొద్ద నుండి కురిపించింది ఎవరు? యెహోవా. ఎక్కడి నుండి కురిపించాడు? యెహోవా యొద్ద నుంచి. కురిపించిన యెహోవా ఎవరు? ఏ యెహోవా యొద్ద నుంచి ఆయన కురిపించాడు? ఇది త్రిత్వము. యెహోవా ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా యెహోవానే. అంగీకరించి తప్పదు, మనం తీరాలి. కాబట్టి ఆ యెహోవాగానే ఆయన ప్రత్యక్షపరచుకుంటా వచ్చాడు. యెహోవా, యేసు ప్రభు యెహోవా అని ఆయన నామం ఉంది. జకర్యా అంటా ఉన్నాడు, మరలా ఆయన ఒకే నామాన్ని కలిగి ఉండబోతా ఉన్నాడు, ఒకే దేవుడిగా ఉండబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఈ ముగ్గురులో తారతమ్యాలు లేవు దేవుల్లో. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. వారి పనిలో తారతమ్యాలు ఉన్నాయి, కానీ అది సమానమైనటువంటి విషయం. దేవుడి పని వేరుగా ఉండి ఆయన పైగా కనిపించిన, కుమారుడు విధేయుడిగా వచ్చిన, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరి ద్వారా పంపబడిన, కానీ వారి యొక్క స్టేటస్లో ముగ్గురు సమానులే. ఆయన ముగ్గురు సమానులే అనే విషయాన్ని మనం గమనించాలి. ముగ్గురులో ఒకటే సమానత్వం ఉంది. ఇది దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో దేవుని వాక్యం మనం చూసేది అంటే, తండ్రి ఆయనని ఎవరు సృజించలేదు, ఆయన స్వయంభువుడు. కుమారుడు ఆయన దగ్గర నుంచి పంపబడ్డాడని చెప్పుకుంటా ఉన్నాడు నూతన నిబంధనలు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, నేను వెళ్ళిపోయి మరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని 14వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి చేత పంపబడ్డాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుల చేత పంపబడ్డాడు అని దేవుని వాక్యం చదువుతుంది. దీని అర్థం ఏంటంటే, ఆయన గొప్పవాడు, పంపబడ్డాడు కాబట్టి ఆయన తక్కువవాడు, ఇద్దరి చేత పంపబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మ తక్కువ అనేది కాదు. వారు ముగ్గురు సమానులే. యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్లో ఎవరిని మనం తక్కువ చూసినా అది దైవదోషణ అవుతుంది, దేవదోషణ అవుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు ఎక్కువ చేసి చూసినా, తక్కువ చేసినా అదే దైవదోషణ, హెరసీ అన్నారు దాన్ని. ఆదిమ సంఘంలో జరిగింది అదే, ఏరియన్ చేసింది అదే. యేసుక్రీస్తు దేవుడు కాదని ఆ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని బోధించాడు. అది ఇప్పుడు కూడా నీటిలో సాప్ కింద నీరులాగా ప్రవహిస్తూ వస్తుంది. ఆయన ఒక్కడే కానీ ముగ్గురు అయి ఉన్నారు. ఆ ముగ్గురు దేవుళ్ళే, దైవాంశ సంభూతులే. ముగ్గురిలో దైవత్వం ఉంది, దైవత్వం కలిగిన వారే. ముగ్గురులో ఐక్యత ఉంది, వారు ఎప్పుడు విడిగా పనిచేయలేదు, కలిసే ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు తర్కించిన తర్వాత వాక్యానుసారంగా ఆ నైసిన్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ తర్వాత జరిగినట్టు కాన్స్టాంటినోపుల్లో జరిగిన సమావేశంలో ఏరియన్ని ఒక దుర్బోధకుడిగా చిత్రీకరించి అతన్ని ఉరి చేయడం జరిగింది. దేవుని గురించినటువంటి ఆ దుర్బోధ చేసిన వాళ్ళు ఆ దినాల్లో అలా పనిష్ చేశారు. కానీ ఈ రోజుల్లో హద్దు ఆపు లేకుండా వెళ్ళిపోయింది. అంటే ఏమంటామంటే అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. అంటే ఊహాత్మకమైనటువంటి వర్ణన అయిపోయింది వాక్యం అంతా కూడా. ట్రెడిషన్ని పట్టించుకున్నటువంటి స్థితికి వెళ్ళిపోయినట్టు కనపడతాం. అయితే ఈ త్రిత్వాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? త్రిత్వంలో మనకు కనపడేటువంటి విషయాలు ఏంటి? త్రిత్వములో ముగ్గురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఐక్యముగా ఉన్నారు. వారు ఆది నుంచి అంతం వరకు ఐక్యంగానే ఉన్నారు. వారు ఎక్కడ డీవియేట్ కాలేదు, ఎక్కడ వాళ్ళు విభేదించలేదు. అదే ఐక్యత అంటాం అన్నమాట. సో ఇదే ఐక్యత మన జీవితంలో ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుడు ఐక్యత కలిగి ఉన్నాడు, దేవునిలో తానే ఐక్యత కలిగి ఉన్నాడు. అంటే ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఎప్పటి నుంచి ప్రేమ అయి ఉన్నాడు? మానవుని సృష్టించిన కానించే మానవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే కాదు. ఆయన ఉనికిలోనే ప్రేమ అయి ఉన్నాడు. మరి మానవుడు ఏమీ లేనప్పుడు ఆయన ఎవరిని ప్రేమించంటే
త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. యేసుప్రభు వారు చెబుతాడు యోహాను సువార్తలో, తండ్రి నీవు నన్ను ప్రేమించినట్లు నేను కూడా నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు వీరు కూడా ప్రేమించుకోవాలంటాడు. మన ఇద్దరం ఒకళ్ళమై ఉన్నట్టు వీళ్ళు కూడా ఒకళ్ళుగా. శిష్యులకు కూడా చెబుతాడు, నేను తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటాడు. ఐక్యత. కాబట్టి కుటుంబానికి ఐక్యత చెబుతా ఉంది. మర్మం అది. ముగ్గురై ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కడు అనేటువంటిది ఒక మర్మము. ఆ మర్మాన్ని పౌలు గారు వివరిస్తూ వస్తూ కుటుంబానికి జోడించి చెబుతాడు ఎఫెసీ పత్రికలో. భార్యాభర్తల యొక్క సహవాసం ఒక మర్మము. అంటే స్త్రీ పురుషులుగా ఉన్నవారు వివాహం ద్వారా ఏక శరీరం అయ్యారు అని చెప్తాడు. కాబట్టి కుటుంబాలలో ఐక్యత ఉంచాడు దేవుడు. భార్యాభర్తల మధ్య చూడాల్సింది దేవుని ఉద్దేశం ఏంటంటే ఐక్యత. ఒక శరీరం అన్నప్పుడు ఐక్యత. ఎప్పుడైతే ఈ ఐక్యత లోపిస్తుందో విభేదాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో విభేదాలకు కారణం ఏంటంటే ఐక్యత లోపించటమే. దేవుడిలో ఐక్యత లోపిస్తే వారి మధ్య విభేదాలు వస్తాయి. కుటుంబంలో ఐక్యత లోపిస్తే కుటుంబంలో విభేదాలు వస్తాయి. సంఘములో ఐక్యత. ఎఫెసీ కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉంటాడు, శరీరం ఒక్కటే కానీ అనేక అవయవాలమైన మనం అందరము ఒక్క శరీరం అయి ఉన్నాము. ఒకటే శరీరము, ఐక్యత. కాబట్టి ఈ సంఘములో ఐక్యత అనేటువంటి ఆ సిద్ధాంతము, త్రిత్వ సిద్ధాంతంలో ఉన్న ఐక్యత అనేటువంటి ఆ భావం లోపిస్తే విభేదాలు వస్తాయి. కాబట్టి సంఘాల్లో విభేదాలకు కారణం ఏంటంటే త్రిత్వంలో ఉన్న ఐక్యత సంఘంలో మనం చూపించలేకపోవటం. తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఐక్యత మన మధ్య చూడలేకపోవటం. త్రిత్వంలో ఐక్యత దానిని కుటుంబంలో ఉంచాడు. కాబట్టి దేవుడు కుటుంబం ద్వారా తను త్రిత్వం అయినాడని చెప్పుకుంటా ఉన్నాడు. దేవుడు సంఘం ద్వారా తను చిత్తం కదండి. తను ఏమన్నాడు, సంఘం మనమైతే ఈ సంఘం అనేటువంటి శరీరానికి శిరస ఆయన అయి ఉన్నాడు. ఎంత చక్కగా వర్ణించుకున్నాడు చూడండి. కాబట్టి కుటుంబంలో ఐక్యత, సంఘంలో ఐక్యత. ప్రభు కోరుకుంటున్నటువంటి ఈ ఐక్యత ఆయన కలిగి ఉండాలని మనం ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం త్రిత్వంగా అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించని రీతిగా ఆరాధిస్తాం. దేవుడు ఎవరై నీకు అర్థమయ్యాడో అలాగ నువ్వు ఆరాధిస్తావు. మన ఆరాధన క్రమము లేకుంటే మన ఆరాధనలో ఉన్న నాలెడ్జ్ దేని మీద ఆధారపడిందంటే మనకు దేవుడు అర్థమైన దాన్ని బట్టి అర్థం. అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రసంగము, ఒక వ్యక్తి యొక్క బోధన దేని మీద ఆధారపడిందంటే ఆ వ్యక్తికి దేవుడు ఏమర్థమయ్యాడో దాన్ని బట్టి ఉంటుంది. త్రిత్వము క్లియర్గా అర్థమైనటువంటి వ్యక్తి బోధించే విధానము వేరుగా ఉంటుంది. అందుకే తిమోతితో పౌలు ఏమంటాడంటే, తిమోతి నువ్వు నా దగ్గర నేర్చుకున్న విషయాలు జాగ్రత్తగా ఉంచుకో, సరిగా బోధించు, ఎందుకంటే దుర్బోధలు ఉన్నాయి. మొదటి తిమోతి పత్రిక అంతా అదే చెప్తాడు, సరిగా బోధించు. ఎప్పుడు సరిగా బోధించగలమంటే దేవుని గురించి వాక్యానుసారంగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఒక ఆయన ఏమంటాడంటే, దేవుడు నీకేమర్థం అయ్యి ఉన్నాడో నీ క్రైస్తవ జీవితం అలా ఉంటుంది అని చెప్పాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని నువ్వు గనక నమ్మి అర్థం చేసుకుంటే యేసుక్రీస్తుని తిరస్కరించే జీవిస్తాం. యేసుక్రీస్తుని చిన్నచూపు చూస్తూ జీవిస్తాం. పరిశుద్ధాత్ముడు లేళ్లే ఆయన శక్తి అనుకుంటే అసలు పరిశుద్ధాత్ముని గురించిన ఆలోచనే నీకు రాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడని ఎరుకే నీకుండదు. చెప్పండి, గుండెల మీద చేసుకొని మనం చెబుదాం, రోజులో ఒక్కసారైనా నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే జ్ఞాపకం మనకుందా? అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? కాబట్టి ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇండ్వెల్లింగ్ అస్. ఆయన మనలో నివసిస్తున్నాడు. ఆయనను దుఃఖపరచకుడి అంటాడు. ఎందుకు దుఃఖపడతాడంటే మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి, మన యొక్క యాటిట్యూడ్ని బట్టి, మన మాటలను బట్టి, సంఘంలో నాకున్నటువంటి ప్రవర్తన బట్టి, నేను చేస్తున్న క్రియలను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తూ ఉన్నాం. అందుకని దుఃఖపరచకండి అంటాడు. ఆదికాండంలో అంటాడు, వారు దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరిచారు కాబట్టి వారిని శ్రమలకు అప్పగించాడు అంటాడు. యేసు ప్రభు వారు అంటారు, మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు అంటారు. ఎంతమంది మనం గుర్తిస్తా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుణ్ణి?
తిరస్కరిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అనే కాన్సెప్ట్ ఏ పెంతెకొస్తోళ్ళకో సంబంధించింది కాబట్టి మనం దాన్ని ఎక్కువ పట్టించుకో. ఇలా విభజించుకున్నారు త్రిత్వాన్ని విభజించుకొని రకరకాల భావాలతో సంఘాలు ఏర్పడినటువంటి డినామినేషన్లు ఏర్పడినటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒకడే, త్రిత్వము, ఆయన త్రియేక దేవుడు అంటే దేవుడు ఒకడే. ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులే. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాడు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులే, కానీ ముగ్గురు దేవుడే. ఆ ముగ్గురిని విడదీయలేము. ఏ ఒక్కరిని విడదీసి పక్కన పెట్టినా దైవత్వం సంపూర్ణం కాదు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఐక్యంగా ఉన్నదే దేవత్వము, దైవము, ఎలోహిం. కాబట్టి ఆ ముగ్గురు కూడా వారు ముగ్గురు దైవాంశ సంభూతులు లేకుంటే దైవత్వం కలిగి ఉన్నారు. ముగ్గురు ఆది నుంచి ఉన్నవారే. ముగ్గురులో ఏకత్వం ఉంది. అంతస్తులో ముగ్గురు సమాన హోదానే కలిగి ఉన్నారు. ఇది అపోస్తలుల ప్రమాణము, నైసీన్ కౌన్సిల్ చెప్పినటువంటి విధానం. ఇది దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దృక్పథాన్ని మనసులో పెట్టుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా కనపడుతుంది అంటే ముగ్గురు అనేటువంటి విషయాలు. చూడండి, టెంపుల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఏమండి, దేవాలయంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? మొట్టమొదట మోషేకు ఏం చెప్పాడు? గుడారాన్ని నిర్మించమన్నాడు కదా. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. దేవాలయాన్ని కూడా అదే ఉన్నాయి కదా. సో దేవుడు తన యొక్క త్రిత్వాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాడు. సో హీఈస్ అ ట్రయూన్ గాడ్. ఆయన ఆరాధించే టెంపుల్ కూడా ట్రైపార్టైట్ బీయింగ్, 3 భాగాలు కలిగినటువంటిది ఆయన్ని ఆరాధించే స్థలము. అలాగే ఆయనను ఆరాధించే మానవుని కూడా దేవుడు ట్రైపార్టైట్ బీయింగ్గా సృజించాడు. 3 అంశాలతో దేవుడు మానవుని సృజించాడని దేవుని వాక్యం చెబుతా ఉండదు. మీరు కనుక తెస్సలోనికీ పత్రికలో చూస్తే 5వ అధ్యాయం 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది అనమాట. దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మిమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరచాలంటాడు. అంట మీ ఆత్మను, జీవమును, ప్రాణమును పరిపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి అంటాడు. కాబట్టి దేవుడు మానవుణ్ణి ఆత్మ, జీవము, శరీరము అనే 3 భాగాలుగా సృజించాడు. సో ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని, ఈ త్రిత్వ భావాన్ని, ఈ బహుళత్వ భావాన్ని ఒకే దేవుడు అనేటువంటి విషయంలో మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే బైబిల్లో ఎలాంటి పొరపచ్చాలు ఉండవు. బైబిల్లో ఎలాంటి తప్పులు మనకు కనిపించవు. బైబిల్లో అర్థం కాని విషయాలు అంటూ ఎక్కడా మనకు ఉండవు. కానీ ఆ త్రిత్వం అనే భావాన్ని పక్కన పెట్టి వేరువేరుగా మనం చూస్తే మనం ప్రమాదంలోకి వెళ్ళేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ త్రియేక దేవుడు అనేటువంటి భావాన్ని మనం అధ్యయనం చేయాలి. చాలామంది మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకే నేను అన్నాను మొట్టమొదటి, ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా ఇన్ఫర్మేషనే కానీ నేను ఇంటర్ప్రిటేషన్ చేయాల. ఎందుకంటే దేవుడు కనికరించాడు కాబట్టి మనం కనికరం చూపాలనేది ఇంటర్ప్రిటేషన్. దేవుడు జాలిపడ్డాడు కాబట్టి మనం జాలిపడాలనేది ఇంటర్ప్రిటేషన్ అంటే పోలికలతో అలగోరికల్గా చెప్పారు. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇంటర్ప్రిటేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉన్నది. ఆ బైబిల్లో ఉన్న విషయాల్ని తర్జనభర్జనలు చేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ట్రెడిషన్స్, ఆదిమ అపోస్తలుల యొక్క సిద్ధాంతాలు, వీటిని మనం క్రోడీకరించి చదవాలి. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఈ ఒక్క బైబిల్ చదివితే అనే అర్థమైపోయింది మనకి. వాస్తవే, ఒక్క బైబిల్ చదివితే అర్థమైంది. కానీ దానికి ఉన్నటువంటి మూలాలు ఏంటో నీకు అర్థం కావాలంటే తప్పనిసరిగా ట్రెడిషన్ గురించి తెలుసుకోవాల్సింది. లేకుంటే ట్రెడిషనల్గా, హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా జరిగినటువంటి విషయాలు తెలియాల్సిందే. అసలు పరిచయులు ఎవరు, శాస్త్రులు ఎవరు, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారా? మరి ఆదికాండం నుంచి అంటే లేరు వాళ్ళు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ ఎక్కడ మనకు తెలుస్తూ ఉంటాయి? మనకు శాస్త్రులే కనపడతారు, కానీ వాళ్ళ మూలాలు మనకు కనిపించు. వాళ్ళ మూలాలు మనకు కనపడాలంటే చరిత్రలోనికి వెళ్ళాలి. వాళ్ళ మూలాలు మనకు కనిపించాలంటే ఆ చరిత్రలో వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళు మనకు అర్థం అవ్వాలి. యేసు ప్రభు వారు వారిని ఎందుకు తిరస్కరించాడో మనకు అర్థం కావాలి. ఎందుకు వాళ్ళ నీతి ఉంటే మీరు పరలోకి వెళ్ళరు అంటున్నారో, మరి ఎందుకు వెళ్ళరు? వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళు నీతిమంతులు అని చెప్పుకుంటున్నారు. మరి యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? శాస్త్రులు పరిచయుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండకపోతే మీరు పరలోక రాజ్యం వెళ్ళరండి.
ఎందుకు వాళ్ళ నీతిని దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడు? ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే బైబిల్లో చదవాలి. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చారిత్రకంగా ఏం జరిగినాయో ఆ ట్రెడిషన్లోకి మనం వెళ్ళాలి. కాబట్టి చదవండి. మనకి ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. సో వాటిలో చాలా అంశాలు ఉన్నాయి. మనం వాటిని కొనుక్కొని చదవాలి. సో చాలామంది కేవలం దీనికే పరిమితం అయిపోతాం. ఇది దేవుని వాక్యమే కాదంటలేదు, కానీ దీనికి సంబంధించిన సమాచారము మొత్తంలో ఉంది. ప్రత్యక్షత అనేటువంటిది చెప్తే బైబిల్ అనే ప్రత్యక్షత మనం అర్థం చేసి నేను ముగిస్తాను. ఈ ఒక్క మాట చెప్పి, ప్రత్యక్షత బైబిల్ ప్రత్యక్షత దేవుడు లేఖనాల ద్వారా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మానవుని యొక్క మేధస్సుకు తాను సృష్టిలో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కీర్తనాకారుడు అంటాడు దావీదు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన. కాబట్టి సృష్టి కూడా దేవుడు ఉన్నాడు అని చెప్తా ఉంది. కాబట్టి సృష్టిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్తుంది సృష్టి దేవుడని, ఆ దేవుడు ఎవరు, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలంటే దేవునిలో ఉన్నటువంటి దేవునికి సంబంధించిన వివిధ అంశాలను మనం జోడిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సినటువంటి వారుగా ఉంటాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, పరిమిత జ్ఞానముతో అపరిమితమైనటువంటి మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క లక్షణాలను ప్రభువా చూడటానికి నీవు ఇచ్చిన కృపకై వందనాలు. మా దేవ, క్లుప్తంగా నాయన ఈ విషయాల్ని మేము నేర్చుకోవడానికి కృప చూపించారు. మా తండ్రి, మేము ఆరాధిస్తున్న దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు ప్రభువా. మీరు కేవలం మిమ్మల్ని గురించి మీరు బైబిల్లోనే ప్రత్యక్షపరచుకున్నారు, కానీ మరొక గ్రంథంలో మీరు ప్రత్యక్షపరచుకోలేదు తండ్రి. అందుకే నాయన, సత్యమైన దేవుణ్ణి మేము ఎరిగే కృప మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదే సమయంలో ప్రభువా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకరిగానే కలిసి పనిచేసినటువంటి విధానాన్ని గురించి మేము నేర్చుకునే కృప చూపించారు. ఆది నుంచి మీరు ప్రభువా కలిసి పనిచేస్తూ వచ్చారు, సృష్టిలో కలిసి పనిచేశారు. నాయన, యేసుక్రీస్తు వారు జన్మించడంలో కలిసి పనిచేశారు, ఆయన బాప్తీసులో కలిసి పనిచేశారు, సృష్టి అంతము వరకు, అలాగే నిత్య రాజ్యంలో కూడా ప్రభువా ఒకే దేవుడుగా ఒకే పేరు కలిగి నాయన కలిసి మీరు మమ్మల్ని ఏలబోతున్న దేవుడుగా ఉన్నారని మా జీవితంలో మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా మనోనేత్రాలు వెలిగించండి. వాక్యంలో ఉన్నటువంటి మీ స్వరూప స్వభావాలను, మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క లక్షణాలను, మీ యొక్క ఆకారాన్ని, మీ యొక్క ఉద్దేశాలను ప్రభువా మేము తరిచి నేర్చుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఇంతవరకు నేర్పిన మీ విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి నామములో నీకే వందనాలు, స్తోత్రాలు అర్పిస్తూ స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్.